హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఢిల్లీలో కారు బాంబు పేలుడులో సైంటిస్టులు మరో కీలకమైన విషయాన్ని పసిగట్టారు. అదేమిటంటే వీళ్ళు అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్తో పాటు సల్ఫర్ను సైతం అక్కడ స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులోనే మరో కీలకమైన మూలకాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదే ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్. దీన్ని మదర్ ఆఫ్ సైతాన్గా కూడా పరిగణిస్తారు. ఇది చాలా ఇన్స్టేబుల్గా ఉండే రసాయనం. దీన్ని కొంచెం అటు ఇటు చేసినా కూడా ఇది పెద్ద మొత్తంలో బ్లాస్ట్ అయ్యే పరిస్థితిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీన్ని తయారు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం కెమికల్ రియాక్షన్ అటు ఇటు అయినా కూడా ఇది తయారు చేసే టైంలోనే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా మనం మన ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేసాం. అదేమిటంటే నౌగాం పోలీస్ స్టేషన్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్తో పాటు సల్ఫర్ మూలకాలను అక్కడ స్టోర్ చేశారు. ఎక్కడైతే ఫరీదాబాద్ మాడ్యూల్లో ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన టైంలో స్వాధీనం చేసుకున్న 2900 కిలోల పేలుడు పదార్థాన్ని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు దాన్ని పరిశీలన చేస్తున్న క్రమంలో అది పేలిపోయింది. జనరల్గా అయితే అమ్మోనియం నైట్రేట్ అంటే మన పొలాల్లో యూజ్ చేసే యూరియాని అమ్మోనియం నైట్రేట్ అంటారు. పొటాషియం నైట్రేట్ కూడా ఈ పొలాల్లో దిగుబడి ఎక్కువగా రావడానికి కోసమని పొలాల్లో చల్లుతూ ఉంటాం. సో ఇవి నార్మల్గా మన ఇళ్లలో కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇవి పేలిపోయే సామర్థ్యాన్ని అస్సలు కలిగి ఉండవు. దాంట్లో ఏదో ఒకటి మిక్స్ చేస్తే మాత్రమే ఇవి పేలుతాయి అని మనం నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దాన్ని ఇక్కడ ఐ కార్డ్స్లో వదిలేస్తాను. సో అలా కలిపిన రసాయనమే ఇప్పుడు ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్గా ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు పెద్ద కుట్రకే పాల్పడినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్ పదార్థాన్ని ఎందుకు వీళ్ళు ఉపయోగించారు, దీనికి ఉన్న గుణాలేంటి, అండ్ దీన్ని సెక్యూరిటీ పరంగా ఎందుకు గుర్తించడం దాదాపు అసాధ్యమని చెబుతూ ఉంటారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్ అనే ఈ రసాయనం ఒక జనరల్గా మన పౌడర్ లాగా ఉంటుంది. ఇటు పాండ్స్ పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలా పౌడర్ లాగా ఉంటుంది. దీన్ని జనరల్గా చూసినా కూడా అది పేలుడు పదార్థంగా ఎవరు గుర్తించలేరు. నార్మల్ పోలీస్ చెకప్లలో కూడా ఇది ఒక పదార్థంగా అంటే ఒక కెమికల్ పొడిలాగా పలానా కెమికల్ ల్యాబ్కు తీసుకెళ్తున్నామని చెబితే వాళ్ళు అసలు దాన్ని అడ్డుకోవడానికి వీలు కూడా ఉండదు. అండ్ ఈ ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్ అనే ఈ రసాయన పదార్థం చాలా ప్రమాదకరమైంది. ఇది చాలా ఇన్స్టేబుల్గా ఉండే రసాయన పదార్థం అని సైంటిస్టులు చెబుతూ ఉంటారు. దీన్ని తయారు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా తయారు చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి జనరల్గా ఇంతకు ముందు వరకు అయితే ఐఈడి పదార్థాలను సేకరించి వాటిలో అమ్మోనియం నైట్రేట్ లేదంటే పొటాషియం నైట్రేట్ వీటిని మిక్స్ చేసి పేలుడు పదార్థాన్ని సృష్టించేవాళ్ళు. జనరల్గా మావోయిస్టులు, నక్సలైట్లు వీళ్ళంతా కూడా ఎక్కడైతే మైనింగ్ జరుగుతూ ఉంటుందో అక్కడి నుంచి ఈ ఐఈడి పేలుడు పదార్థాలను సేకరించే వాళ్ళు వాళ్ళను బెదిరించి లేదంటే ఆ కంపెనీ ప్రతినిధులను నయానో భయానో కొంచెం డబ్బులైనా ఇచ్చుకోవడం, లేదంటే వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళను బెదిరించైనా ఈ ఐఈడి పదార్థాలను అక్కడి నుంచి సేకరించే వాళ్ళు. సో దానికి కాస్త అమ్మోనియం నైట్రేట్ ఇలాంటివి మిక్స్ చేసి కనుక ఒక చోట దాన్ని పెడితే ఖచ్చితంగా అది పెద్ద మొత్తంలో పేలుడు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఐఈడీలను పట్టుకోవడం చాలా సులువుగా మారింది. అండ్ మన భద్రతా బలగాలు సెక్యూరిటీ చెకప్ చేస్తున్న సమయంలో కూడా వీటిని గుర్తిస్తే చాలా ఈజీగానే వాటిని స్వాధీనం చేసుకునే వాళ్ళు అండ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి వీళ్ళు కొత్త పంతాను ఎంచుకున్నారు. పూర్తిగా మన ఇళ్లలో యూస్ చేసే అమ్మోనియం నైట్రేట్ ఇలాంటి వాటితో పాటు ఈ ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్ లాంటి రసాయన మూలకాలను సైతం ఈ పేలుడు పదార్థానికి ఉపయోగించడం స్టార్ట్ చేశారు. వీటిని ఎవరైనా చూసినా కూడా ఇవి జనరల్గా కెమికల్ ల్యాబ్ కోసం తీసుకెళ్తున్నామంటే ఎవరు అడ్డు చెప్పడానికి వీలుండకుండా వీళ్ళు జాగ్రత్త పడుతూ వచ్చారు. దీన్నే
వైట్ కాలర్ టెర్రరిజం అని ఇప్పుడు కొత్త పరిభాషలో చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు వరకు ఉగ్రవాదం అనేది మన దేశంలో స్లీపర్ సెల్గా పనిచేసే వాళ్ళు, ఎవరో సాధారణంగా పనులు చేసుకునే వాళ్ళు, అంటే జనరల్గా కూలీ పని చేసుకునే వాళ్ళు, మెకానిక్గా పని చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు. వీళ్ళ చేతికి ఐఈడీలు లేదంటే ఏదైనా బాంబు తెచ్చిస్తే వీళ్ళు పేల్చేవారు, అలాగే జరిగేది. కానీ ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజం అనేది మన భద్రతా బలగాలకు కొత్త సవాల్ను విసురుతోంది. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా కెమికల్స్ను ఉపయోగించుకుని మానవ బాంబులను సృష్టించడం, లేదంటే జీవ రసాయనాలను తయారు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన ఒక ఉగ్రవాది దగ్గర రైజిన్ అనే కెమికల్ను గుర్తించారు. ఈ రైజిన్ కెమికల్ కూడా చాలా ప్రమాదకరమైంది. సైనైడ్ కంటే చాలా పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించగలదు. ఇది 6000 రెట్లు ఎక్కువగా ప్రమాదాన్ని సృష్టించగలదు. అంటే చక్కెరలో ఒక చిన్న పలుకు ఉంటుంది కదా, అంత చిన్న మొత్తంలో మనం తిన్నా కూడా ఒక వ్యక్తి చనిపోయేంత ప్రమాదకరమైంది ఈ రైజిన్ అనే పదార్థం. దీన్ని జనరల్గా ఆహారంలో కలిపినా కూడా దాని టేస్ట్ అనేది ఏమీ ఉండదు, అండ్ దానికి కలర్ కూడా ఏమీ ఉండదు. కాబట్టి అది తినేటప్పుడు కలిపినట్లు కూడా మనం గుర్తించలేం. అండ్ అది తిన్న 6 గంటల వరకు మనలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. 6 గంటల తర్వాత నుంచి అది రియాక్షన్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఎక్కడైనా టెంపుల్లో ప్రసాదంలో కలిపినా కూడా అది పంచేటప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య రాదు. సో మొత్తం పంచిన 6 గంటల వరకు అయితే ఒక ప్రసాదాన్ని పంచలేరు. కాబట్టి అది మొత్తం పంచిన తర్వాత అందరూ తిన్న తర్వాత అది రియాక్షన్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. 72 గంటల్లో మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. సో ఈ విధంగా మన దేశంలో ఉగ్రవాదులు కొత్త పంతాను ఎంచుకుంటూ ఉన్నారు. మొత్తం డాక్టర్లే ఉగ్రవాదులుగా మారడం, వీళ్ళకు ఉన్న పరిజ్ఞానంతో లోకల్గా దొరికే పదార్థాలనే ఉపయోగించుకొని వీళ్ళు ఉగ్రవాద చర్యలకు పాల్పడడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇది మన భద్రతా బలగాలకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటి నుంచి వీళ్ళ ప్రోటోకాల్స్ మొత్తంగా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఎక్కడైనా స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఈజీగానే పోలీస్ స్టేషన్లో భద్రపరిచేవాళ్ళు. కానీ నౌగాం పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్లలో ఈ ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ ముందుగానే కలిపి ఉంచడం వల్ల అది ఇన్స్టేబుల్గా ఉంది. దానిపై ఫోరెన్సిక్ నిపుణులు పరీక్ష చేస్తున్న సమయంలో అది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. దీంతో ఏకంగా 9 మంది వరకు మరణించారు, 20 మంది వరకు గాయపడ్డారు. సో ఇలాంటి ప్రమాదాలు వస్తున్న తరుణంలో భద్రతా బలగాలు కొత్త ప్రోటోకాల్ను ఏర్పరచుకొని ఈ అసిటోన్ లాంటి వాటిని ముందుగానే ఎక్కడైనా చెకప్లో పట్టుబడినా కూడా వాటికి పూర్తిగా పత్రాలను సమర్పిస్తే కానీ వాటిని వాళ్లకు తిరిగి ఇచ్చేయకుండా ఉండటం, లేదంటే ఒకవేళ అనుమానం వచ్చినా కూడా అలాంటి వారిని అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉండేలా కొత్తగా ప్రోటోకాల్ను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు ఎప్పుడైనా పేలుడు పదార్థాలు లభించినా కూడా పోలీస్ స్టేషన్లలో కాకుండా ఎక్కడ జన సంచారం లేని ఓపెన్ ప్లేస్లో వాటిని భద్రపరిచే విధంగా కొత్త ప్రోటోకాల్ను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.